హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచ రాజకీయాలను షేక్ చేస్తున్న ఒక భారీ అంతర్జాతీయ పరిణామం గురించి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలు, ట్రంప్ చేసిన సంచలన ప్రకటన, హోర్ముజ్ జలసంధి, ఇజ్రాయెల్ టెన్షన్, గల్ఫ్ దేశాల భయం ఇవన్నీ కలిపి ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్లోకి నెట్టేశాయి. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉన్న శత్రుత్వం ఈరోజు మొదలైంది కాదు. దాదాపు 40 ఏళ్లుగా ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి అనుమానంతో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండాలి, చమురు మార్గాలపై ఎవరి నియంత్రణ ఉండాలి, అణువాయుధాల విషయంలో ఎవరు వెనక్కి తగ్గాలి అనే అంశాలపై ఈ రెండు దేశాల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఆయన ఏమన్నారంటే, అమెరికా మరియు ఇరాన్ మధ్య ఒక కీలకమైన శాంతి ఒప్పందం దాదాపు సిద్ధమైందని, ఇంకా కొన్ని తుది చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఈ ప్రకటన బయటకు వచ్చిన వెంటనే ప్రపంచ మీడియా మొత్తం ఈ వార్తపైనే దృష్టిపెట్టింది. అయితే ఇక్కడసలు హాట్ టాపిక్ ఏమిటంటే, ట్రంప్ ప్రత్యేకంగా హోర్ముజ్ జలసంధి గురించి మాట్లాడటం. ఫ్రెండ్స్, చాలామందికి హోర్ముజ్ జలసంధి అంటే ఏమిటో పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ నిజానికి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటిది. ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం ఈ చిన్న సముద్రమార్గం ద్వారానే వెళుతుంది. గల్ఫ్ దేశాల్నుంచి అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు వెళ్లే చమురు ట్యాంకర్లు ఎక్కువగా ఈ మార్గాన్నే ఉపయోగిస్తాయి. అంటే ఒకవేళ ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. పెట్రోల్ ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతాయి. ఇప్పటికే గత కొన్ని నెలలుగా యుద్ధ భయాలతో మార్కెట్లు టెన్షన్లో ఉన్నాయి. అలాంటి సమయంలో ట్రంప్ హోర్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిగా తెరవబడుతుంది అని చెప్పడంతో మార్కెట్లలో కొంత ఊరట కనిపిస్తోంది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ మాత్రం మరోలా చెబుతోంది. వారి ప్రకారం హోర్ముజ్ జలసంధి నిర్వహణ పూర్తిగా ఇరాన్ ఆధీనంలోనే కొనసాగుతోందట. అంటే అమెరికా చెబుతున్నది ఒకలా, ఇరాన్ చెబుతున్నది మరోలా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ విశ్లేషకులను ఆలోచనలో పడేసింది. అసలు ఈ ఒప్పందం వెనుక అసలు షరతులేమిటి? అమెరికా ఏం ఒప్పుకుంది, ఇరాన్ ఏం వదులుకుంది అనే చర్చలిప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న ఏమిటంటే, ట్రంప్ ఎందుకింత సడన్గా శాంతి గురించి మాట్లాడుతున్నారు? కొన్ని నెలల క్రితం వరకు అమెరికా చాలా కఠినంగా వ్యవహరించింది. ఇరాన్పై ఆంక్షలు పెంచింది. అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపాలని డిమాండ్ చేసింది. అవసరమైతే సైనిక చర్య కూడా తీసుకుంటామని హెచ్చరించింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎందుకు మారింది? ఇక్కడ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చాలా కీలకం. ప్రస్తుతం ప్రపంచం ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. చైనా అమెరికా వాణిజ్య పోటీ పెరుగుతోంది. యూరోప్లో ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగులుతుంది. అందుకే అమెరికా కూడా పూర్తిస్థాయి యుద్ధం కంటే చర్చల మార్గాన్నే ఎంచుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, ఇరాన్కు అణువాయుధాలు ఉండకూడదు, హోర్ముజ్ జలసంధి ఎలాంటి టోల్ లేకుండా తెరిచి ఉండాలి, ఇరాన్ వద్ద ఉన్న అధిక స్థాయి యురేనియంను అప్పగించాలి అన్నారు. ఇక్కడొక విషయం గమనించాలి. అమెరికా ఇప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని పెద్ద ముప్పుగానే చూస్తోంది. కానీ ట్రంప్ తాజా ప్రకటనలో మాత్రం అణ్వాయుధాల అంశం స్పష్టంగా కనిపించలేదు. దీంతో కొందరు విశ్లేషకులేమంటున్నారంటే, ప్రస్తుతం అమెరికా మొదట ప్రపంచ చమురు మార్కెట్లను స్థిరపరచడంపైనే దృష్టి పెట్టిందని. అంటే ముందుగా హోర్ముజ్ జలసంధిని తెరవాలి, చమురు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి. ఆ తర్వాత అణు అంశాలపై మరో దశలో చర్చలు జరపాలి అన్న ఆలోచన అమెరికాలో ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇప్పుడు ఇరాన్ వైపు పరిస్థితెలా ఉందో కూడా చూడాలి. మధ్యప్రాచ్య నిపుణుడు రే టాకీహ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఆయనేమన్నారంటే, ఇరాన్ ఈ చర్చల్లో బలహీన దేశంలా వ్యవహరించడం లేదు. అమెరికా వంటి సూపర్ పవర్ ఒత్తిడి తెచ్చినా తమ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా కీలకమైన వ్యాఖ్య. ఎందుకంటే గతంలో అమెరికా ఒత్తిడి తెస్తే అనేక దేశాలు వెనక్కి తగ్గాయి. కాని ఇరాన్ మాత్రం ఎన్నో ఆంక్షలొచ్చినా తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేదు. ఇక ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం ఇజ్రాయెల్ వైపు కూడా మళ్ళింది.
ఎందుకంటే అమెరికా ఇరాన్ సంబంధాల్లో ఏ మార్పు వచ్చినా దాని ప్రభావం ఇజ్రాయెల్పై తప్పకుండా ఉంటుంది. సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందంపై పూర్తిగా సంతోషంగా లేరట. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పటినుంచో ఇరాన్ను తమకు ప్రధాన ముప్పుగా చూస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ ప్రస్తుతం దౌత్యపరమైన పరిష్కారానికి మొగ్గుచూపుతుండగా, నెతన్యాహు మాత్రం ఇరాన్పై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ విషయంలో ట్రంప్ మరియు నెతన్యాహు మధ్య ఉద్రిక్తతలు కూడా పెరిగాయని సమాచారం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇజ్రాయెల్ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడకుండా తమ స్వంత గూఢచారి వ్యవస్థల ద్వారా సమాచారం సేకరిస్తోందట. ఇక ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలు ఈ ఒప్పందాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం జరిగితే మొదటి ప్రభావం వాళ్లపైనే పడుతుంది. చమురు ఉత్పత్తి దెబ్బతింటుంది, సముద్ర వాణిజ్యం ఆగిపోతుంది, విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. అందుకే ఈ దేశాలు కూడా యుద్ధం కాకుండా శాంతి కోరుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ ఒప్పందం నిజంగా అమల్లోకి వస్తే చమురు ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరటనివ్వచ్చు. కాని మరోవైపు అణ్వాయుధాలు, భద్రతా నియంత్రణ, ప్రాంతీయ ఆధిపత్యం వంటి అంశాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. అందుకే నిపుణులు చెబుతున్నది ఒక్కటే: వచ్చే కొన్ని రోజులు అత్యంత కీలకం. ఈ ఒప్పందం నిజంగా అమల్లోకి వస్తుందా, లేక మరోసారి చర్చలు విఫలమవుతాయా అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇక మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? అమెరికా, ఇరాన్ మధ్య ఈ శాంతి ఒప్పందం నిజంగా విజయవంతం అవుతుందా, లేక మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ప్రపంచ రాజకీయ విశ్లేషణలు, అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ పరిస్థితులపై పూర్తి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.